బలవంతులు పడిపోకూడదంటే, బలహీనులు బలపడాలంటే మన లైఫ్ స్టైల్ ఎలాగుందో అందరు పరిశీలించుకోవాలి. అంటే మనం ఎవరితో ఎక్కువ జత కడుతున్నాం, మన సాంగత్యం ఎవరితో ఉంది. బయట ఉద్యోగం చేసే చోట కానీ, వ్యాపారంలో కానీ, స్కూల్లో కానీ, విద్యార్థులు అయితే కాలేజ్లో కానీ, ఎక్కడైనా సరే మన ఫెలోషిప్ ఎవరితో ఉంది. ఉద్యోగం చేసేటప్పుడు 10 మందితో కలిసి ఉంటాం, అది కాదు. మనం ఎక్కువగా ముచ్చట్లు, ఎక్కువగా సంభాషణలు ఎవరితో చేస్తున్నాం. లోకస్తులతో ఎక్కువగా చేస్తూ ఉంటే గుర్తుపెట్టు, లోకస్తులు అంటే ఎవరో చెప్పనా, దేవునితో సహవాసము లేనోళ్లతో. లోకస్తులు అంటే వ్యభిచారులు, దొంగలనే కదా నా ఉద్దేశం. దేవునితో, ఈ దేవునితో, బైబిల్లో కనిపించే దేవునితో, దేవునితో సహవాసము లేని వారితో మనం ఎక్కువ సహవాసం చేస్తే వాళ్ళ ప్రభావం మన మీద ఉంటుంది. అందుకే మనం బలహీనులయ్యేది. ఈరోజు అలాంటి సహవాసం ఎవరికైనా ఉందేమో చెక్ చేసుకోండి. నేను ఎవరితో ఎక్కువ మాట్లాడనండి, మా ఆఫీస్లో కూడా ఎవరితో మాట్లాడను, మా కాలేజీలో కూడా నేను ఎవరితో మాట్లాడను, నా పని నేను చేసుకుంటాను అని అంటారు కొంతమంది. నేను అడుగుతున్నా, ఏం పని చేసుకుంటారు? ఏం లేదండి, ఖాళీగా ఉంటే మొబైల్ తిప్పడమే, అంతే. ఖాళీగా ఉంటే మొబైల్ తిప్పడం, ఇది చచ్చిపోయేంత వరకు తిప్పడం 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 తిప్పడం, ఇది చచ్చిపోతుంది. మీకు ఇంకా మ్యాటర్ అర్థం కాలేదు కదా విషయం ఏంటో. దీనితో ఎక్కువ సహవాసం చేసినా బలహీనులు అవుతారు, అది నా చెప్పే ప్రయత్నం. దీనితో ఎక్కువ సహవాసం చేసినా బలహీనులు అవుతారు. అంటే నేను ఎవరితో ఎక్కువ మాట్లాడనంటే మీరు మంచోళ్ళని చెప్పట్లా, అబ్బాయి అట్లా ఫీల్ కాకండి. ఆ మనుషుల కంటే డేంజర్ ఇది. మనం ఎవరితో ఎక్కువ మాట్లాడట్లేదంటే మనం మంచోళ్ళు అయిపోయామని కాదు, వాళ్ళకంటే దుర్మార్గమైన దీంతో సహవాసం చేస్తున్నాం కదా. చూడండి, ఒక్కసారి ఒకటి స్టార్ట్ చేస్తే వెళ్ళిపోవడమే 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 వెళ్ళిపోవడమే. ఇది 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 త్రికోణ సంబంధం, ఇది 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 ట్రయాంగులర్ రిలేషన్ ఇది. ఎక్స్క్యూజ్ మీ, మనము దేవునికి దూరం అవ్వడానికి ఇది కూడా ఒక శత్రువు. దీంతో చేద్దాం, మోకాళ్ళపై ఆయనతో సహవాసం చేద్దాం, అంటే ప్రార్థన. ఒకవేళ జీవితంలో మీకు మంచి అద్భుతమైన సలహాలు ఏమైనా దొరికాయంటే, అది ఈరోజు దొరికినట్టే ఇందాకనే, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. పని వరకు మాత్రమే ఇదంతే, పనికిరాని దానికోసం ఇది వద్దు. మనము దేవునికి దూరం అవ్వడానికి మన దగ్గరే ఉన్న శత్రువులలో ఇది కూడా ఒకటి, మొబైల్.